రే మన కిషోర్ ఎక్కడికి వెళ్ళాడని చెప్పావు? అదేదో ఫాక్స్ ఫోర్డ్ అట. ఓ, ఆక్స్ఫర్డ్కి వెళ్ళాడా? అవును, అక్కడికే వెళ్ళాడు. ఆ ప్లేస్ చాలా బాగుంటుంది అన్నాడు. హోటల్ కాంట్రాక్ట్ వాడే తీసుకున్నట్ట. ఓనరు ఇండియాలో ఎక్కడో ఉన్నట్ట. హోటల్ పక్కనే ఉంటున్నాడు. ఈ వేస్టేజ్ ఇంకా ఇక్కడి నుంచి తీయలేదా? ఇన్స్పెక్టర్ చెకింగ్ వచ్చేటప్పుడు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాడు. ఇదిగో తీస్తున్నాను. త్వరగా కానివయ్యా. సతీ, బఫేకి అంతా రెడీయే కదా? అంతా రెడీగానే ఉంది సార్. ఏంటయ్యా అది అక్కడ పోలీసులు ఉన్నారు. ఏంటయ్యా నీతో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. నువ్వు ఈ దేశానికి వచ్చి ఖూనీ ఏమైనా చేసావా ఏమిటి? లేదు. అయినా నీ పేరు మహమ్మదా లేక బిన్ లాడెనా? అయితే ఎందుకు నువ్వు ఊరికే పోలీసులను చూసి భయపడుతున్నావు? ఓయ్, ఈ లండన్లో చాలా మంది నీలాగే ఇల్లీగల్గా ఉంటున్నారు. అందరినీ పట్టుకోవాలంటే పోలీసులకు అదొక్కటే పని అవుతుంది. అది కాదు, తెలిసే ఎందుకు సమస్యలు ఇరుక్కోవడం అని. అయ్యో, ఒక్కోసారి నువ్వు పిచ్చి ప్రశ్నలతో ప్రాణాలు తీస్తూ ఉంటావు. నీకంత ధైర్యం లేకపోతే ఎందుకు విజిటర్స్ వేసాలో ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయావు? ఇలాంటి న్యూసెన్స్ కేసులు అందరూ నన్నే వెతుక్కుంటూ వచ్చి నా దగ్గరే ఉంటూ ఉంటారు. ఆ వేస్టేజ్ నాకు ఇవ్వు, నేను పారేస్తాను. నువ్వు లోపల చికెన్ వాష్ చేయి. ఇదిగో చూడు, ఈరోజు సాయంకాలం 2-3 డెలివరీలు ఉన్నాయి. సతీష్ బయటకు వెళ్తున్నాడట, నువ్వే వెళ్ళాలి. లేదు, డెలివరీ ఇంతవరకు. అరే, వెళితేనే కదా అవన్నీ తెలుస్తాయి.